మనకు జనరల్గా అమెరికా వాళ్ళ సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు. అంటే ఒసామా బిన్ లాడెన్, అలాగే మీకు అబూ బకర్ ఆల్ బాగ్దాది. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు అని కనిపెట్టి సో వీళ్ళ దాకా వెళ్ళి వీళ్ళని హతము చేసిన ఒక గొప్ప ఏజెన్సీ అని చెప్పి చెప్పుకుంటారు. ఇక మోసాద్ గురించి అయితే విడిగా ఏం మనం మాట్లాడక్కర్లేదు. సో మొన్నటికి మొన్న లెబనాన్లో ఏం జరిగింది, వాకీ టాకీ మాట్లాడుతుంటే అది పేలిపోవడం, మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటే అది పెద్ద బ్లాస్ట్, ఇంకా ఆఖరికి తీవ్రవాదులు వాష్రూమ్లోకి వెళ్ళి కొమోడ్ మీద కూర్చుంటే అది పేలిపోవడం. సో ఇన్ని విచిత్రాలు మోసాద్ వాళ్ళు చేశారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. మరి మన రా ఏజెన్సీ, ఈ రా ఏజెన్సీ ఏం చెయ్యగలదు? మోరోవర్ అజిత్ దోవెల్ గారు వచ్చిన తరువాత ఈ రా ఏజెన్సీ యొక్క తీరుతెన్నులు, ఇది చాలా లోతైన ఒక సబ్జెక్ట్ అండి. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అంటాము. మన వద్ద ఒక ఎలైట్ గ్రూపు ఉంది. సో వీళ్లను మోసాద్ వాళ్ళు ఎలా అంటారంటే హైలీ ప్రొఫెషనల్. మీకు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారు, ఎంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారు అంటే మనము ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేము అని చెప్పి వీళ్ళు. కానీ భారతీయులకి ఎంతమందికి రా ఏజెన్సీ గురించి తెలుసు? ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటి, వీళ్ళ ఆదాయం ఏంటి, ఎప్పుడూ కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ యొక్క ఫెయిల్యూర్ గురించి తెలిసింది అనుకోండి, రా ఏజెన్సీ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు హోమీ బాబా అంటారు. ఇప్పుడు ఈ హోమీ బాబా అంటే ఎవరు? మన న్యూక్లియర్ సైంటిస్ట్. ఈయన మరణము వెనుక సిఐఏ ఉంది అని చెప్పి వార్తలు గూగుల్ సెర్చ్లో మీరు చూడొచ్చు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈయన మరణం అంటే ఈయన్ని ఎవరో ఫుడ్ పాయిజన్ చేసి హతం చేశారు అనేది మన అందరికీ కూడా, మనమే 2-3 వీడియోస్లో మాట్లాడాం. దీని వెనుక కూడా సిఐఏనే ఉంది. అంటే మీ దేశంలో ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ విభాగము ఉంది అనుకోండి, వాళ్ళు చెప్పగలరు కదా మన దేశ ప్రధాని మీద ఎవరో కన్ను వేశారు, ఎవరో ఏదో చెయ్యబోతున్నారు, మనము ఆపాలి అనే ఆ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆ టైంలో ఎవ్వరూ ఇవ్వలేదండి. సో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో దీన్ని ఈవిడ బాగా అర్థం చేసుకున్నారు. ఓహో, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈ రకంగా వీళ్ళు హతం చేస్తే రేపు నన్ను కూడా చేయొచ్చు కదా. అంటే ఈ వివరాలన్నీ ఆవిడకి తెలుసు. కాబట్టి తనను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఆవిడ ఏం చేశారు, ఒక అతి శక్తివంతమైన మీకు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోని ఈవిడ క్రియేట్ చేశారు. దాన్నే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పి చెప్తారు. సో ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడ భారత్పై, ఇందిరాగాంధీపై ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తనకు చేరిపోవాలి అనే ఉద్దేశంతోనే. మరి దీని పనితనాన్ని మీరు చూసారనుకోండి, ఆ రోజుల్లో మిస్టర్ కావ్ అంటే ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ వ్యక్తి కావ్ అనబడే వ్యక్తి ఒక అసాధారణమైన రా ఏజెంట్ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఇతను ఎంత గొప్పవాడు అంటే 1974లో భారతదేశము తన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసింది. యావత్తు ప్రపంచాన్ని డైవర్ట్ చేసి వేరే ఎక్కడెక్కడో ఏవోవో ఇష్యూస్ జరుగుతున్నట్టుగా డైవర్ట్ చేసి ఫైనల్గా మనం ఆ న్యూక్లియర్ బాంబును పేల్చిన తరువాత సిఐఏ వాళ్ళకి అర్థం కాలేదు. ఇన్ని రకాలుగా మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ప్రపంచ స్థాయిలో ఉంటారు కదా మన ఏజెంట్లు. అలాగే మీకు యూకేకి సంబంధించిన ఇంటెలిజెన్స్, మోసాద్ అందరూ ఉంటారు కదా. ఎవ్వరికి ఇంత కూడా డౌట్ రాలేదండి. మనం సక్సెస్ఫుల్గా ఇది చేసి చూపించగలిగాం. ఇంకా అందరూ చాలా గొప్పగా చెప్పుకునే విషయము 1971లో పాకిస్తాన్తో యుద్ధము. అంటే అమెరికా, పాకిస్తాన్ కలిసి ఏదో చెయ్యబోతున్నారు, ఇది మనకు చాలా ప్రమాదము అని చెప్పి మీకు రా ఏజెంట్ కావ్ ఇందిరాగాంధీ గారికి చెప్పడము. సో ఆవిడ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి మీకు ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక ప్రత్యేకమైన విడి సైన్యాన్ని ఏర్పాటు చేయాలని చేసి తరువాత పాకిస్తాన్పై మనము ఈ విజయము సాధించడము. ఇదంతా మీరు చూశారనుకోండి, రష్యాతో ఒక ఒప్పందం. ఒకవేళ మీరు పాకిస్తాన్ని హ్యాండిల్ చేయగలరు. 1965లో ఎంత పెద్ద పొరపాటు అయిందండి. ఆల్మోస్ట్ మనము పాకిస్తాన్ని ఓడించేస్తున్నాము. కానీ మనకు వచ్చిన వార్త ఏమిటి, సిఐఏ వాళ్ళు ఇచ్చిన వార్త ఏంటి, 80% ఆఫ్ ద పాకిస్తాన్ ఆయుధాలు వాళ్ళ దగ్గర అయిపోయాయి. అంటే ఉత్తి యుద్ధమే మనతో చేస్తున్నారు. ఈ వివరాలు మీ దగ్గర ఉంది అనుకోండి, ముందే మీరు యుద్ధాన్ని ముగించేసేవచ్చు కదా.
సో ఎంతమంది ప్రాణాలను మీరు కాపాడి ఉండొచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ విషయంలో బాధపడ్డారు. ఇంతలాంటి ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటే యుద్ధం ముందే అయిపోయేది కదా. సో మన ఇంటెలిజెన్స్ బ్యూరో లేకపోవడము, అది మనకు చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుందని ఆ రోజుల్లో ఎవరు భావించలేదు. కానీ ఇందిరాగాంధీ గారికి మాత్రము బాగా తెలుసు. కాబట్టే 1971 అనండి, 1974లో మన న్యూక్లియర్ టెస్ట్, ఇందులో అంతా కూడా రాను ఆవిడ చాలా చాలా యాక్టివ్గా ఉంచారు. కానీ మన దౌర్భాగ్యం చూడండి, మొరార్జీ దేశాయ్ గారు, ఈయన రావడము రా ఏజెన్సీ అంటేనే ఇది ఇందిరాగాంధీ టీం, కాబట్టి ఇది మన దేశానికి ప్రయోజనం లేదు. వీళ్ళు విదేశాల్లో పెద్ద పెద్ద కార్లలో ఎక్కడెక్కడో ఇల్లులు తీసుకొని ఇలా ఎందుకు ఉండాలి, ఎవరి డబ్బుని ఎవరు ఇలా ఖర్చు పెట్టాలి, నో, ఈ రా ఏజెన్సీయే మనకు వద్దు అని చెప్పి ఏకంగా ఒక 600 మందిని ఈయన తీసివేయడము, అలాగే ఎక్కడెక్కడ రా ఆఫీసులు ఉంటాయో ప్రపంచ స్థాయిలో తెలుసుకోవడం కాదు ఫ్రెండ్స్. మొరార్జీ దేశాయ్ గారు తరువాత వచ్చిన ఒక ప్రధానమంత్రి ఐకే గుజరాల్ అయితే ఏ లెవెల్కి వెళ్ళిపోయారు అంటే, పాకిస్తాన్ ఐఎస్ఐకి మన దేశంలో రా ఏజెంట్లు ఏ పేర్ల మీద తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్సులు ఏంటి, ఫోన్ నంబర్లు ఏంటి, వీటిని ఇచ్చేవారు. మనకు అక్కర్లేదండి, ఈ విధానమే అక్కర్లేదు. అంటే మన దేశంలోనే ఇలాంటి కుట్రలండి. ఇప్పుడు మొరార్జీ దేశాయ్ని ఏమనేవాళ్ళు, ఈయన ఒక సిఐఏ ఏజెంట్ కాబట్టి ఈయన రావద్దు అంటే విషయాలు తెలిసిపోతాయి కదా, మన ప్రజలకు మన ఇంటెలిజెన్స్ బ్యూరోకి వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఈ రా ఏజెన్సీయే ఉండకూడదని చెప్పి ఆ రోజుల్లో చాలా పెద్ద కుట్ర. వీళ్ళిద్దరూ కూడా మొరార్జీ దేశాయ్ అనండి, ఐకే గుజరాల్ అనండి, తెలుసో తెలియకో వాళ్ళు ఇలాంటి పనులు చేశారు. మరి దీని నష్టాన్ని మీరు చూశారు అనుకోండి, అజిత్ దోవెల్ గారు వచ్చిన తరువాతే మనం అర్థం చేసుకున్నాం. అంటే రా యొక్క గొప్పతనం ఏంటి, ఇది లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోయామో చూడండి ఫ్రెండ్స్. 2005లో మీకు అజిత్ దోవెల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఈ టైంలో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, మన దేశానికి ముంబైలో ఎంత పెద్ద నష్టాన్ని కలిగించినా మీకు దావూద్ ఇబ్రహీం, ఇతనిని లేపేస్తే మన పగ తీరుతుంది కదా, మన ప్రతీకారం తీరుతుంది కదా. సో ఇదంతా ఆలోచించి అజిత్ దోవెల్ గారు ఏం చేశారు, దుబాయ్లో దావూద్ ఇబ్రహీం యొక్క కుమార్తె పెళ్ళి, ఎవరితో, మీకు పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ అంటే జునాద్ అనబడే వాళ్ళ కుమారుడితో పెళ్ళి. సో ఈయన ఏం చేశారు, మన దేశంలో ఉండే ఛోటా రాజన్ ఆయనకు ఒక సైన్యాన్ని తయారు చేసి మీరు దుబాయ్ వెళ్ళండి, అక్కడ ఈ దావూద్ ఇబ్రహీంని లేపేయండి అని చెప్పి ఒక చాలా పెద్ద ప్రణాళిక అనేది ఈయన వేశారు. కానీ 2005 కదా, ఇది ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్కి తెలిసిపోవడము, ఏదో ఒక రకంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మన దగ్గర జరగకూడదు, అంటే ఇండియాకు సంబంధించిన ఏజెంట్లే మీకు దావూద్ ఇబ్రహీంని లేపేశారు అనబడే విషయం బయటకు వస్తుందేమో అని భయపడి సడన్గా ముంబై పోలీసులు ఏం చేశారు, వెళ్ళి ఛోటా రాజన్ టీంనే వీళ్ళు అరెస్ట్ చేశారు. సో దీని పర్యవసానం ఏంటి, రిజల్ట్ ఏంటి, 2008లో మీకు దావూద్ ఇబ్రహీం మీ టీం దుబాయ్ దాకా వచ్చి నన్ను వేసేస్తారా, భారత్కి అంత సీన్ ఉందా, నేను ఏం చెప్తే అది వినే ఆ దేశము. అంటే 2004 నుంచి కూడా మీకు 2013 వరకు చూశారనుకోండి, భారతదేశము తీవ్రవాదులకు స్వర్గం అండి. ఎక్కడ ఎలాంటి దాడులైనా చెయ్యొచ్చు, అడిగే నాదుడు లేడు. సో అలాంటి పరిస్థితుల్లో మీకు అజిత్ దోవెల్ గారి యొక్క ప్రయత్నము కూడా ఫెయిల్ అవ్వడంతో 2008లో ముంబై దాడులు అన్నప్పుడు ఎంత దారుణంగా 166 మంది మీకు ఆ రోజు చనిపోయారు అంటే ఎంత ఒక ఘోరమో చూడండి. సో ఇదంతా ఏంటి, మనకు నష్టం, రా ఏజెంట్లను ఆపడంతో మనం ఎంత నష్టపోయాం. సో దీని తరువాత మోదీ గారు రావడమే ముందు అజిత్ దోవెల్ గారిని తీసుకువచ్చి ఇంటెలిజెన్స్ వర్గానికి చీఫ్గా నువ్వు ఉండి నీ ప్రణాళిక ఏంటి, దీన్నే మనము అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అంటాం. రా ఏజెంట్స్ ప్రపంచమంతా ఉండాలి, సిఐఏ కాదు, మోసాద్ కాదు, మన వాళ్ళే ఎలైట్ గ్రూప్లో టాప్ పొజిషన్లో ఉండాలి. ఇవాళ మీరు ఒక బలూచిస్తాన్ అనండి, అక్కడ పూర్తిగా రా ఏజెంట్లు ఉంటారు. పాకిస్తాన్ ఫ్యాక్టరీల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మీకు చైనా వాడు పాకిస్తాన్ వాడి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్,
ఇది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు అంటే దీనికి ప్రాథమిక కారణము ఎవరు అంటే రా ఏజెంట్లనే చెప్తారు. మీకు ప్రపంచములో భారత్కి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి కుట్ర పనినా ఇవాళ పరిస్థితి ఏంటండి, మన పేరు చెప్తేనే భయపడే దేశాలు ఎన్నో ఉన్నాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం అది మీరు ఒక బాలాకోట్ దాడులు అనండి, అలాగే పీఓకేలో ఉండే లాంచ్ ప్యాడ్స్ అనండి, అక్కడ ఎంతమంది తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చి బాలాకోట్ దాడులు చేయించిన వాళ్ళు రా ఏజెంట్లు. కాబట్టి వాళ్ళని ఒక హైలీ ప్రొఫెషనల్ ఏజెంట్స్గా తయారు చేయడం, ఇందులో అజిత్ దోవెల్ గారి యొక్క భాగం అంటే సింహ భాగం అని చెప్పాలి. టోటల్గా వాళ్ళకి ఏం కావాలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన అజిత్ దోవెల్ మనకు ఒక వరము లాంటి వ్యక్తి అండి. అంతకు ముందు కూడా రా ఉండేది, కానీ ఇంత ప్రొఫెషనల్గా వాళ్ళు తయారయ్యారు అంటే దానికి మెయిన్ రీజన్ అజిత్ దోవెల్ అని చెప్తున్నారు. మరి రా ఏజెంట్స్ గురించి మీ వద్ద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.